స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అక్షయమైన ధనము. స్నేహితులారా, లోకంలో ఎంతో విలువైన ప్రజలందరిలో ఘనమైన పేరు కలిగిన వెలగలిగిన అనేక ధన సంబంధమైనటువంటి ఖరీదైనటువంటి వస్తువులను సంపాదనలను మనము ఎరిగినటువంటి వారం కదా. అయితే ఈ అక్షయమైన ధనము అనగా ఏమిటి? ఈ అక్షయమైన ధనము విశ్వాసీ జీవితానికి గల సంబంధము ఏమిటి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. లేఖనము లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనము. పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనండి. స్నేహితులారా, మనిషి జీవితంలో తన యొక్క సక్సెస్ని, విజయాన్ని డబ్బుతో కొలిచి చూసే దినాలలో మనము ఉండినాం. తను ఎంతగా సంపాదిస్తే జీవితంలో అంత సక్సెస్ అయినట్లు. తను ఎన్ని గొప్ప కార్యాలు జరిగించినా, ప్రజలకి ఉపయోగకరమైన, సమాజానికి అవసరమైన కార్యాలను జరిగించిన డబ్బు లేకపోతే తను జీవితంలో సక్సెస్ అయినట్లు కాదు. డబ్బు ఉంటేనే సక్సెస్ అయినట్లు, డబ్బు సంపాదించలేకపోతే సక్సెస్ కానట్లు అని భావించుచు ఉన్న దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇతరులు మన వైపు చూస్తూ ఉన్నప్పుడు కూడా మనము ఎన్ని గొప్ప కార్యాలు జరిగించినా, ఈ సమాజానికి ఉపయోగకరమైన పనులు, పరిచర్యలు, సేవలు జరిగించిన మన దగ్గర డబ్బు ఉంటేనే ప్రజలు మనకు విలువనిస్తున్నారు. మన దగ్గర డబ్బు ఉంటేనే మనం జీవితంలో సక్సెస్ అయినట్లు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. డబ్బు లేకుండా నువ్వు ఎన్ని కార్యాలను జరిగించినా, డబ్బు సంపాదించకుండా ఎటువంటి ఉన్నత కార్యాలు చేపట్టినా మనం జీవితంలో సక్సెస్ అయినట్లు ప్రజలు సూచించడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, ఇలాంటి ఆలోచనలను బట్టి, మన సొంత ఆలోచనలు, ఇతరులు మనల్ని చూస్తూ ఉన్నటువంటి తీరును బట్టి పగలనక రే అనక నీతి అని లేదు, అవినీతి అని లేదు, దేవుడని లేదు, దయ్యం అని లేదు, మంచి చెడు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు, ఇక్కడ సంపాదించవచ్చు, ఇక్కడ సంపాదించకూడదు అని ఏ తారతమ్యం లేకుండా ప్రతి విషయంలో కూడా డబ్బు సంపాదనకే మొదటి స్థానాన్ని ఇచ్చి మనము ఎన్నో చీకటి సంబంధమైనటువంటి క్రియలలో పాలు పంపులు పొందేటటువంటి వారంగా ఉన్నాం. ఎంత మనము సంపాదించినా కూడా వాస్తవమైనటువంటి విషయం ఏంటనంటే, ఈ లోక సంబంధమైన ధనము నశించి పోయేటటువంటిది. అది ఎప్పటికీ నీతో ఉండదు. నువ్వు దాన్ని ఎంత ప్రేమించినా, ఎంత సంపాదించినా, ఎంత ప్రాముఖ్యమైన మొదటి స్థానాన్ని నీ జీవితంలో దానికి ఇచ్చినా అది ఎప్పటికీ నీతో ఉండేటటువంటిది కాదు. మరికొన్ని పర్యాయాలు అసలు నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని నీవు అనుభవిస్తావన్న గ్యారంటీ కూడా లేదు. అది ఎప్పుడు నీతో ఉండదు.
ఈ లోకాన్ని నువ్వు విడవాల్సి వచ్చినటువంటి దినాన ఆ ధనము నీతో కూడా రాలేదు. ఒక గడ్డి పరకను కూడా ఈ లోకంలో నుండి నువ్వు తీసుకొని వెళ్ళలేవు. అయితే ఏముందండి, నా దగ్గర లేకపోతే నా సంతానం అనుభవిస్తారు కదా అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. కానీ నువ్వు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక యోగ్యమైనటువంటి వ్యక్తికి, మంచి వ్యక్తికి, యోగ్యత కలిగిన జీవితము జీవించే వ్యక్తికి నీ ధనము చెల్లుబాటు అవుతుంది, అతనికి చెందుతుంది అన్న గ్యారంటీ కూడా లేదు స్నేహితులారా. ఇలాంటి తరుణంలో మనకివ్వబడుతూ ఉన్న దేవుని యొక్క వాక్యము ఏమిటంటే, పరలోకమందు అక్షయమైన ధనాన్ని సంపాదించుకొనండి. ఇక్కడ ధనాన్ని అక్షయమైనది అంటూ ఉన్నాడు. ఈ లోకంలో కాకుండా బ్యాంకులో, లాకర్లలో పెట్టుబడి ఇవన్నీ కాకుండా పరలోకంలో ధనము సంపాదించుకొనండి. ఆ ధనము అక్షయమైనటువంటి ధనము, అంటే అది నాశనము కానటువంటి ధనము, నిన్ను విడిచి పోలేనటువంటి ధనము, దాని యొక్క ప్రతిఫలాన్ని నీవు అనుభవించగలిగినటువంటి ధనము, ఎల్లకాలము నీతో ఉండగలిగినటువంటి ధనము, అంటే అక్షయ, నాశనము లేనటువంటిది అని దేవుని మాట గుర్తు చేస్తూ ఉంది. కనుక ఇలాంటి ధనాన్ని నీవు సంపాదించుకున్నట్లయితే, పరలోక రాజ్యంలో పోగు చేసుకున్నట్లయితే అది ఎప్పటికీ నీతో ఉంటుంది. దాని ప్రతిఫలాన్ని నీవు అనుభవించి సంతోషించేటటువంటి వాడవుగా ఉంటావని. నిజమే, ఈ లోకంలో మనం ధనం సంపాదించాలంటే బ్యాంకులో వేస్తాము, వడ్డీలకు ఇస్తాము, బంగారం లాంటి వెలగలిగిన వస్తువులను, మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుబడి, ఇలా ఏదో ఒక రకంగా ధనాన్ని సమకూర్చుకుంటాం కదండి. మరి పరలోక రాజ్యంలో మనము ధనము సంపాదించుకునేటటువంటి మార్గము ఏది, ఏమై ఉన్నది అని మనము అన్వేషించినట్లయితే, దేవుడు మనకు సూచించినటువంటి మార్గము, ఈ లోకంలో పేదలకు మీరు సహాయం చేయండి, పరలోక రాజ్యంలో మీ ధనము అధికమవుతూ ఉంది. మన చుట్టూ ఉన్న సమాజంలో మంచి క్రియలు జరిగించండి, మంచి జీవితాన్ని జీవించండి. మీరు పరలోక రాజ్యంలో ధనమును సమకూర్చుకున్నట్లే. దిక్కులేని వారు ఉన్నారు, ఆకలి దప్పికలు కలిగిన వారు ఉన్నారు, ఒంటరితనం కలిగిన వారు ఉన్నారు, సమస్యలు, బలహీనతలతో నెమ్మది లేక జీవితంలో ఎన్నో సవాళ్ళ మధ్య నలిగిపోయేటటువంటి వారు ఉన్నారు. వారికి సహాయాన్ని అందించినట్లయితే మీరు పరలోక రాజ్యంలో అక్షయమైనటువంటి ధనాన్ని సమకూర్చుకునే వారుగా ఉంటారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. స్నేహితులారా, ఇప్పటికీ మనం జన్మించి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 సంవత్సరాలు, అంత సమయము సంవత్సరాలు అవుతూ ఉండవచ్చునండి. మనం ఈ లోకాన్ని ఎప్పుడు విడిచి వెళ్తామో మనకు తెలియనటువంటి సందర్భము. కానీ బ్రతికినన్ని దినాలు ఈ లోక సంపాదన కొరకు, ఈ లోక సంబంధమైన ధనం కొరకే జీవించుచున్నటువంటి వేళ, మరి ఈ లోక సంబంధమైన ధనం నాకింత ఉంది, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు అని చెప్పగలుగుతూ ఉన్నావు కదా, ఇన్ని తులాల బంగారము, ఇన్ని గృహములు, ఇన్ని ఆస్తిపాస్తులని, నీ పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని నువ్వెంత సమకూర్చుకున్నావు? నశించిపోని నీ ఫలితాన్ని అనుభవించగలిగిన ఆ పరలోక సంబంధమైన అక్షయమైన ధనము నీ జీవితంలో ఏమైనా సమకూర్చుకున్నటువంటి వాడవుగా ఉన్నావా అనే ఆలోచన మీ ముందు ఉంచుచు, మన ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ.
సామాజిక పరిస్థితులు మారిన ఈ తరుణంలో డబ్బు మాత్రమే ప్రధానమైనదని, మా జీవితంలో మొదటి స్థానాన్ని డబ్బునకిచ్చి ఎన్నో వ్యయప్రయాసములు, అబద్ధమైన, అవినీతైన, చీకటైన ఏదైనా పర్లేదు నాకు డబ్బు కావాలి అనే ఆలోచనతో జీవించేటటువంటి వారంగా ఉన్నాము. ఇలాంటి తరుణంలో ఈ లోక సంబంధమైన ధనము, ఆస్తిపాస్తుల వలన ఏ రకమైన మేలుదాయకమైన నిత్యత్వంతో కూడిన ప్రతిఫలములను మేము అనుభవించలేము అని, ఈ లోక సంబంధమైన ధనము మాకు బ్రతుకుతూను ఇస్తూ ఉండవచ్చు కానీ నిత్య జీవాన్ని ఇవ్వలేదు అని గుర్తెరిగి ఆ సత్యాన్ని మీ ఎదుట ఒప్పుకొనుచు, ఇన్ని రోజులు ఏ రీతిగా జీవించినామేమోనయ్యా, కానీ ఈ దినము మొదలుకొని ఈ లోక సంబంధమైన ధనం కొరకే కాదు, పరలోక రాజ్యంలో నా కొరకు అక్షయమైన ధనమును సంపాదించుకోవాలి అనే ఆలోచన కలిగి మా చుట్టుపక్కల ఉన్న పేదలు, సాధలు, దిక్కులేనటువంటి వారు, బలహీనులకి మా చేతనైన సహాయము అందించే మనసు మాలో నూతనముగా కలిగజేయండి అయ్యా. ఈ మంచి అభ్యాసము కొనసాగించుటకు మాకు ప్రేరేపణను అందించండి అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు, కుటుంబములు, వ్యక్తుల జీవితంలో సవాళ్ళున్నా, కొదువలున్నా, భారములున్నా, దుఃఖములున్నా దూరపరిచి మీ నెమ్మదిని అనుగ్రహించి ఈ దినము వారు చేస్తున్న పనులన్నిటిలో మీ కాపుదల ప్రసాదించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.